హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఇల్లు చూపిస్తుంది, హోమ్ టూర్ అనుకుంటున్నారా? కానీ అప్పుడే కాదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా గార్డెన్ టూర్ చూపిస్తున్నాను. మా ఇంటి చుట్టూ ఏమున్నది, ఎలా ఉన్నది అనేసి. ఫస్ట్ చూడగానే మీకు వచ్చే థాట్, అబ్బా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కామ్గా ఉంది, రిసార్ట్లా ఉన్నది అనుకున్నారు కదా. మేము అలానే ఉంటుంది అనుకున్నాము. బట్ రియాలిటీ ఏంటంటే మాకు చుట్టూ ఖాళీ, మొత్తం ఖాళీ, మనకి బిజీ రోడ్స్, గోల గోల అలవాటు అయిపోయి ఒకేసారి కామ్నెస్ని అయితే అసలు మేము తీసుకోలేకపోయాము. ఇంకా చిన్నప్పుడు విన్న హారర్ స్టోరీస్ కానీ, ఇంకా మూవీస్లో చూసిన చాలా మూవీస్, హారర్ మూవీస్ అన్నీ ఒకేసారి రీక్యాప్ అయిపోయి, ఎవరైనా సడన్గా వచ్చేస్తుందేమో, పాములు వచ్చేస్తాయేమో, ఏమైనా డిఫరెంట్ పురుగులు వచ్చేస్తాయేమో అనేసి చాలా భయపడ్డాము. ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఇలా భయపడుతూనే ఉన్నాము. ఇంకా కనిపించిన డేనిష్ వాళ్ళందరినీ అడిగాము, పర్లేదా ఇక్కడ ఉండొచ్చా, పాములు అలా ఏమి ఉండవా, పాపతో ఉన్నాము అంటే వాళ్ళు అన్నారు, లేదు ఇప్పటి వరకు అయితే నేను పాముని అసలు ఎక్కడా చూడలేదు, ఇక్కడైతే పాములు పురుగులు అలాంటివి ఏమి ఉండవు, మీరు హ్యాపీగా ప్లెజెంట్గా ఉండొచ్చు అనుకొని అన్నారనమాట. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా మా గార్డెన్ అంతా ఎలా ఉన్నదా. ఇంకా నేను ఏం వెజిటేబుల్స్ పెట్టచ్చు, ప్లాంట్స్ ఏం పెట్టచ్చు, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏం పండిస్తే ఈజీగా గ్రో అవుతాయో నాకు కమెంట్స్లో చెప్పండి, అది నేను ట్రై చేస్తాను. ఇంకా ఇదంతా అయితే మా హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా అనమాట, ఇదంతా చూపిస్తున్నాను. అండ్ మా హౌస్కి దగ్గరలోనే ఒక ఫారెస్ట్ ఏరియా అనేది ఉన్నది, అది కూడా వీలైనప్పుడు వెళ్ళి ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చూపిస్తాను. ఒకసారి మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ మాకు డియర్ కనిపించింది. హోప్ఫుల్లీ వీడియోలో కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు చూసారంటే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.